నా జిల్లా ఓరుగల్లు కలలకు పుట్టినిల్లు అంటూ చరిత్రను ఉద్యమాన్ని కలుపుతూ వరంగల్ గొప్పతనాన్ని చాటిన గాయకురాలు సంధ్య. ఉద్యమంలో వేలాది మందిని మమేకం చేసేలా ఆమె పాడిన పాటకు ఇప్పుడు ప్రభుత్వ గుర్తింపు దక్కింది. రాష్ట్ర ఉత్తమ మహిళల్లో ఒకరిగా సంధ్యను ప్రభుత్వం ఎంపిక చేసింది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన సంధ్య చిన్నతనం నుంచే పాటలు పాడుతూ జానపదాల ప్రదర్శనలు ఇస్తూ గాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ జానపద గాయకుడు శంకర్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. శంకర్ చనిపోయాక పే అండ్ ఫైనాన్స్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించిన సంధ్య కళాకారిణిగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన భర్త తరహాలో పాటలు పాడుతూ కళాకారిణిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు సొంతం చేసుకున్నారు. ఉత్తమ మహిళగా ప్రభుత్వ గుర్తింపు దక్కించుకున్నారు. అంటే మా హస్బెండ్ జానపద కళలను బతికించినాడు. అలాగే నేను కూడా జానపద పాటలు పాడుకుంటూ నేను జానపదాన్ని ఇంకా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఆయన అడుగుజాడలో నడుస్తూ వెళ్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో కూడా నా వంతుగా నేను మన జానపద సాహిత్యాన్ని దాన్ని బేస్ చేసుకొని ఉద్యమ గీతాలు నేను చాలా పాడి ఈ ప్రజాదరణలో అంటే సంధ్యక్క అంటే ఒక మంచి సింగర్ అని గుర్తింపు తెచ్చుకున్నాను. జానపదాలతో పాటు ఉద్యమంలో సంధ్య చాలా పాటలు రాశారు. కాకతీయుల చరిత్ర, తెలంగాణ ఉద్యమాన్ని కలుపుతూ నా జిల్లా ఓరుగల్లు అంటూ సంధ్య రాసిన పాట సూపర్ హిట్ అయ్యింది. ఆ పాటను గుర్తించే ప్రభుత్వం అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని సంధ్య చెప్పారు. అరే ఎన్నంటిన హనుమాకొండ కన్న కడుపు సల్లంగుండా నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు. పాటే ప్రాణంగా బ్రతుకుతున్న తనకు ఇప్పుడు ఆ పాటే గుర్తింపు తెచ్చిందని సంధ్య అంటున్నారు. ఉత్తమ మహిళగా అవార్డు అందుకోనుండడం తన జీవితంలో మర్చిపోని రోజన్నారు.